చికట్పల్లి పిఎస్ లో అల్లు అర్జున్ టేబుల్ పై 20 ప్రశ్నలు ఉదయం 11 గంటల నుండి విచారణ కొనసాగుతోంది. విచారణ పర్యవేక్షిస్తున్నారు డీసీపీ ఆకాంక్ష యాదవ్. అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏసీపీ రమేష్, సిఐ రాజు. 4వ తేదీన 9 గంటల 28 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏం జరిగింది, రోడ్ షో ఎందుకు చేశారంటూ అల్లు అర్జున్ కి ప్రశ్నలు సంధిస్తున్నారు. రేవతి చనిపోయిన తరువాత పరిస్థితులపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ప్రస్తావించిన అంశాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. కాసేపట్లోనే అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా 11 గంటల 5 నిమిషాలకు పిఎస్ కు చేరుకున్నారు అల్లు అర్జున్. ఇక అప్పటి నుండి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు పోలీసులు. అప్పటి నుండి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు అల్లు అర్జున్. చికట్పల్లి పిఎస్ లోనే ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. అల్లు అర్జున్ టేబుల్ పై మొత్తం 20 ప్రశ్నలు పోలీసులు ఉంచినట్టుగా తెలుస్తోంది. విచారణను డీసీపీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ని ఏసీపీ రమేష్ అలాగే సిఐ రాజు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 4వ తేదీ 9 గంటల 28 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అసలు ఏం జరిగింది, టైం లైన్ ని అబ్జర్వ్ చేయబోతున్నారు. టైం లైన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. రోడ్ షో ఎందుకు చేశారంటూ అల్లు అర్జున్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక రేవతి చనిపోయిన తరువాత పరిస్థితులపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అండ్ ముఖ్యంగా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ప్రస్తావించిన అంశాల మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. అండ్ కాసేపట్లోనే అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ నౌ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అక్కడే ఉన్న మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ తో మాట్లాడదాం. ప్రణీత, సిచ్యువేషన్ ఏంటి? ఎంతసేపట్లో ఇంకా విచారణ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది? అండ్ సంధ్యా థియేటర్ కు ఎప్పుడు తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది? ప్రెసెంట్ చికట్పల్లి పిఎస్ లో అయితే దాదాపు 2 అవర్స్ నుండి ఇంకా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే పోలీసులు గత 2 డేస్ క్రితం ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సో ఆ వీడియోని సెంట్రిక్ గా చేసుకొని అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో ఎగ్జాక్ట్లీ ఒక టైం లైన్ ని బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తున్నారు. 9:28కి అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ కిందకి ఆయన వెహికల్ చేరుకుంది. సో అప్పటి నుండి థియేటర్కి వచ్చేటువంటి టైం 9:40. ఈ 9:40 వరకు ఆయన రోడ్ షో చేశారు అనేటువంటి దానికి చాలా పక్కా ఆధారాలు పోలీసులు సేకరించారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ని సైతం అల్లు అర్జున్ ముందు ఉంచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన రోడ్ షో చేస్తున్నటువంటి టైంలో కావచ్చు, ఆయన థియేటర్లోకి ఎంటర్ అయ్యేటువంటి టైం కావచ్చు, కంప్లీట్ థియేటర్కి పోలీసులు ఇచ్చేటువంటి పర్మిషన్కి కేవలం కొద్ది వరకు మాత్రమే లిమిటెడ్ అది. కానీ ఈ ర్యాలీకి కానీ రోడ్ షోకి కానీ ఎలాంటి అనుమతి లేదు అనేటువంటి విషయం అల్లు అర్జున్కి తెలుసా తెలియదు అనేటువంటి విషయాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఆయన దాదాపు 50కి పైగా బౌన్సర్లని థియేటర్ లోపలికి తీసుకురావడం, దట్టు ఆయన థియేటర్ లోపలికి అంటే 9:40కి ఆయన సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో అక్కడ అల్లు అర్జున్ బౌన్సర్లు మితిమీరి వ్యవహరించారు అనేటువంటిది పోలీసులు చేస్తున్నటువంటి అలిగేషన్. సో దానికి అల్లు అర్జున్ నుండి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ వస్తుందో చూడాల్సింది. సో దానికి ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ని పేపర్ మీద స్టేట్మెంట్ రూపంలో పోలీసులు నోట్ చేసుకోబోతున్నారు. సో ఇప్పటికీ 2 అవర్స్ గడిచింది. మరొక గంట పాటు అల్లు అర్జున్ని పోలీసులు విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దాదాపు టైం గడుస్తున్న కొద్దీ ఈరోజు సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా. సో ఫర్దర్గా మరోసారి నోటీసులు ఇచ్చి ఆయనను పిలిచి ఫర్దర్ విచారణలో భాగంగా ఆయనని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. సో ఈరోజు కంప్లీట్ ఓవరాల్గా ఆయనని ప్రశ్నలు అడుగుతున్నారు. సో రిటర్న్గా ఆయన ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ని కూడా పోలీసులు నోట్ చేసుకుంటున్నారు. సో ఎంత టైం వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందో చూడాల్సింది. మినిమం 1 అవర్ టు 3 అవర్స్, మ్యాక్సిమం 3 అవర్స్ పాటు ఈ విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఒకసారి పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. చాలామందిని పోలీసులు ఇక్కడ బారికేడ్ వేసి ఈ వేన్ అంతా కూడా కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేసేసారు. కేవలం మీడియా వరకు మాత్రమే అనుమతి అని చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఇక్కడ పిఎస్లో ఉన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత చాలామంది అభిమానులు చికట్పల్లి పిఎస్కి వచ్చారు. బయట
బయట బార్లు తిరిగి ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఒకవైపు అభిమానుల తాకిడి, మరోవైపు పోలీసులు చికట్పల్లి పోలీస్ స్టేషన్ అయితే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కంప్లీట్ 4 ways అంతా కూడా బ్లాక్ చేసేశారు. అల్లు అర్జున్తో పాటు వచ్చినటువంటి రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని లోపలికి వారు అనుమతించలేదు. వారు కేవలం బయట ఒక రూమ్లో మాత్రమే, వెయిటింగ్ హాల్లో మాత్రమే వారిని కూర్చోబెట్టారు. లోపల న్యాయవాది సమక్షంలో 2 hours-గా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జాక్ట్గా రోజు డిసెంబర్ 2న పోలీసులకి సంజయ్ థియేటర్ పెట్టుకున్నటువంటి పర్మిషన్ లెటర్ను మొదలుకొని అల్లు అర్జున్కి సంబంధించినటువంటి బెయిల్ ముందస్తు బెయిల్ ఆయనకు వచ్చేంత వరకు చోటు చేస్తున్నటువంటి ప్రతి పరిణామానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ని పోలీసులు వివరాలు తీసుకుంటున్నారు ఆయన నుండి. సో దీంతో పాటు ఏదైతే వీడియోని పోలీసులు అల్లు అర్జున్ ముందు ఉంచారో, సో ఆ వీడియోలోనే చాలా ఎవిడెన్స్ పోలీసులకు లభించింది. సో దాన్ని ముందర పెట్టి ఎక్కడ అల్లు అర్జున్ వైలేట్ చేశాడో దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అల్లు అర్జున్కి పోలీసులు వివరించారు. దీంతో పాటు దానికి సంబంధించి ఆయన ఏం చెప్తాడనేటువంటి స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. సో 2 hours-గా అయితే అల్లు అర్జున్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో కంప్లీట్ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఓవరాల్గానే ఆయన క్వశ్చన్స్ వేస్తున్నారు, రిటర్న్గా ఆయన ఆన్సర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక 1 hour పాటు కూడా ఇంకా ఇదే రీతిలో విచారణ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆఫ్టర్ 2 o'clock ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.